ప్రాబ్లం ఏంటి అసలు? వాంతులు ఎక్కువ అవుతున్నాయి. నేను నీకు మొన్న వాంతులకి టాబ్లెట్స్ ఇచ్చా కదా, వేసుకుంటున్నావా పొద్దున సాయంత్రం? 1 గంట తర్వాత ఆహారం తీసుకోవాలి, అలా చేస్తున్నావా? అంటే టాబ్లెట్ వేసుకున్నాక ఎంతసేపు తింటున్నా? అర్ధగంట గ్యాప్ ఇస్తున్నా. మరి లోపే వాంతి అవుతుందా? అసలు మామూలుగా వాటర్ తాగి బ్రష్ చేసినప్పుడే అవుతుంది. అంటే టాబ్లెట్ పని చేయకముందే నీకు వాంతి అయిపోతాను. సో టాబ్లెట్ పోతాను చూసావా నువ్వు? అంటే టాబ్లెట్ అలాగే అది అప్పుడు మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేసుకోవాలి. ఒకవేళ టాబ్లెట్ పోతే ఎలా పనిచేస్తుంది? చేయదు కదా. సో ఇంకోసారి వాటర్ తాగలేకపోతున్నా. ఆ వాటర్ వల్ల వేడి వల్ల కూడా జలుబు చేస్తుంది. మేము ఏం చెప్పడం మర్చిపోయాను, జలుబు కూడా చేసింది. ఏం చేయమంటాను? మరి సెలైన్ ఏమన్నా పెట్టించుకుంటావా? అంటే తాత్కాలికంగా కొంచెం హెల్ప్ చేస్తుంది అంతే. ఇంకా ఇలాగే ఉండదు ప్రెగ్నెన్సీ అంతా. మొదటి 3 నెలలు నువ్వేం చేసినా ఒక్కొక్కరికి వాంతులు ఎక్కువ అవుతాయి, ఒక్కొక్కరికి పెద్దగా ఉండదు, పడటం లేదు, స్మెల్ పడకపోవటం, ఇవన్నీ కామన్ అనమాట. తర్వాత ప్రతి ప్రెగ్నెన్సీ ఒకేలాగా ఉండదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలా లేదు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది అని అనుకుంటావు కదా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వేరే, ఈ హార్మోన్స్ కొంచెం ఎట్లయినా హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి ప్రతి ప్రెగ్నెన్సీ ఒకేలాగా ఉండదు. ఇవన్నీ కూడా తాత్కాలికము. ఒక 3 months కంప్లీట్ అయ్యే వరకే ఉంటుంది, ఇంత సివియారిటీ అయితే ఉండదు. సరేనా? ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు అన్నీ ఇచ్చావా? ఓకే. సో ఇప్పుడు నీకు 1 బాటిల్ సెలైన్ పెట్టించుకుంటాం. ఏం తగ్గించమంట? ఎలాగైనా తగ్గించాలి, ఎలాగైనా తగ్గించేసేయాలా? సరే తగ్గిస్తావు. ఇప్పుడు ఈ వాంతులకి ఇంజెక్షన్ చేసి సెలైన్ పెట్టేసి తగ్గిస్తాను. మళ్ళీ రేపు మళ్ళీ కానీ సాయంత్రం మళ్ళీ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీ ఉన్నంత వరకు అవుతుంది. సో మొదటి 3 నెలలు దాటేసరికి ఇవన్నీ తగ్గిపోతాయి. ఓకే.